మధ్యప్రాచ్యం అట్టుడుగుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్లోని కీలక లక్ష్యాలపై ఆ రెండు బాంబులు వేశాయి. ఈ ఎలిమెంటరీ స్కూల్పై బాంబు పడ్డంతో 80 మందికి పైగా బాలికలు చనిపోయారు. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు ప్రారంభించింది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాంబులు వేసింది. ఊహించిందే జరిగింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడి చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కార్యాలయం సహా కీలక లక్ష్యాలపై బాంబులు వేశాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా దాడులు జరిపింది. మరోవైపు తమ దాడులకు ఆపరేషన్ రోరింగ్ లయన్గా నామకరణం చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఇల్లు, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 లక్ష్యాలపై దాడులు జరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగించిన బాంబుల్లో ఒకటి ఇరాన్ హర్మోజ్గాన్ ప్రావిన్స్ మినాబ్ నగరంలోని బాలికల పాఠశాలపై పడింది. దాడి సమయంలో స్కూల్లో మొత్తం 170 మంది విద్యార్థులు ఉన్నారు. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉండడం వల్లే అమెరికాతో కలిసి దాడులు చేశామన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. 47 ఏళ్లుగా ఇజ్రాయెల్తో పాటు అమెరికాను అంతం చేస్తామని ఇరాన్ చెబుతోందన్నారు. ఒకవేళ ఇరాన్ అణుదాడి చేస్తే మానవాళికే ముప్పు కలుగుతుందన్నారు. దుర్మార్గపు పాలన నుంచి ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛ ఇస్తామన్నారు. తాము చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అలాగే ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదేతో పాటు రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ హతమైనట్లు తెలిపింది. అయితే దీన్ని ఇరాన్ ఖండించింది. ఖమేనీ బతికే ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు. దాడులు ప్రారంభం కాగానే సురక్షితమైన ప్రదేశానికి ఖమేనీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు ప్రారంభించింది. అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలతో పాటు అమెరికా సైనిక స్థావరాలు గల గల్ఫ్ దేశాలపైకి మిసైళ్లు ప్రయోగించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, దుబాయ్, కువైట్, ఖతార్లలో పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లను ఆయా దేశాల గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేశాయి. అయితే మిసైళ్ల శిథిలాలు పడడం వల్ల యుఏఈలో ఒకరు చనిపోయారు. బహ్రెయిన్లో గల అమెరికా నేవీ 5వ ఫ్లీట్ పైన క్షిపణి దాడి జరిగింది. తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధిని మూసివేసింది. హర్ముజ్ జలసంధి మీదుగా క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ రవాణా నౌకలు సహా వేటిని అనుమతించేది లేదని ఇరాన్ ప్రకటించింది. దీంతో పలు కంపెనీలు కొన్ని రోజుల పాటు తమ నౌకల్ని నిలిపివేస్తున్నట్లు ఇంధన రవాణా సంస్థలు తెలిపాయి. గల్ఫ్ నుంచి సరఫరా అయ్యే చమురు ఉత్పత్తుల్లో 30% హర్ముజ్ జలసంధి మీదుగానే రవాణా అవుతుంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల క్రూడాయిల్ ధర అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది. హర్ముజ్ జలసంధి మీదుగా ముడి చమురు, సహజవాయు నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. ఇది క్రూడాయిల్ ధరలపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు $67గా ఉంది. త్వరలో ధర దాదాపు రెట్టింపయ్యే అవకాశం ఉంది. బ్యారెల్ ముడి చమురు ధర $110 స్థాయికి చేరుకోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. మధ్యప్రాచ్యంలో పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు, సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్చలు, దౌత్య మార్గాలను అనుసరించాలని సూచించింది భారత్. అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించాలని కోరింది భారత్. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల్ని రష్యా ఖండించింది. ముందస్తు ప్రణాళికతో జరిగిన దురాక్రమణగా అభివర్ణించింది. ఇజ్రాయెల్, అమెరికా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. మొత్తానికి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడంతో మధ్యప్రాచ్యంలో మున్ముందు ఏం జరగబోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.